అప్పుడు ఈ లీక్లు అయినప్పుడు అంటే ఆన్లైన్లో 90% లీక్ అవ్వకపోవచ్చు అండి. అంటే ఇక్కడ ఇంకో విషయం సార్, ఆన్లైన్ అంటే నీట్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఇది. మీకు చాలా వరకు ఇప్పుడు ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిటీ కానీ, కొన్ని రైల్వే ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆన్లైన్లో జరుగుతున్నాయి దానికి సంబంధించి. కానీ నీట్ విషయంలో అది ముందు పెట్టకుండా చాలా ఆలస్యం చేశారేమో, ఇప్పుడైనా ఒక రైట్ డెసిషన్ తీసుకుంటున్నారా? ఇప్పుడు రైట్ డెసిషనే, కానీ ఇక్కడ కూడా నేను చెప్తున్నాను కదా, ఇంత పెద్ద వ్యవస్థ నీట్ దీని వాటికి ఉన్న తేడా ఏంటంటే అది ఒక్క రోజులో అయిపోతుంది అంతే. అవును. ఇక్కడ మీకు దీంట్లో ఎన్ని ఉన్నాయి నీటికి సంబంధించి? యూజీ, పీజీ, సూపర్ స్పెషాలిటీ ఇన్ని ఉన్నాయా? రెండవది సంఖ్య ఎక్కువ ఇక్కడ. దాదాపు 1.5 కోటి మంది రాస్తుండే. అయ్యి ఎంత ఉంటారు? 10 లక్షలు 20 లక్షలు ఉంటారు. అంటే అది పోస్టులను బట్టే రాస్తారు. కాబట్టి ఇక్కడ వచ్చాడు 1.5 కోటి అనేటప్పటికి కంప్యూటర్లు కావాలి, సెంటర్లు కావాలి. మెయిన్ అది. అవును, అన్ని సెంటర్లు ఉండాలి. బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళని చూసాను. ఎక్కడో విజయవాడ దాటిపోయి కానూరు దగ్గర ఎక్కడో డొంక రోడ్డు లోపల చెట్లు గిట్లు పొలాల మధ్యలో ఒకటి పెట్టి అక్కడ ఇది వస్తుంది. నెట్ పోయిందా ఆ రోజున ఎగ్జామ్ ఆగిపోద్దండి. అవును. అలాంటి సిచ్యుయేషన్ లో దేశవ్యాప్తంగా నెట్ పోకుండా జాగ్రత్త తీసుకోగలమా మనం? అవును. ఎవరికన్నా దెబ్బ కొట్టాలనుకున్నాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఏ రేపు పొద్దున ఆన్లైన్ లో పెట్టిందండి, మోడీని బద్నాం చేయాలనుకున్నాడు, ఆ ఏరియాలో ఉన్నట్టు కేబుల్ కనెక్షన్ కట్ చేస్తాడు.